ఓం నమో శ్రీ వెంకటేశాయ. భగవద్బంధువులందరికీ భక్తిమాలిక కార్యక్రమానికి సాదరాహ్వానం. శ్రీ మహావిష్ణువు పూజకు అక్షతలు అంటే అక్షింతలు ఉపయోగించరా? పూజకు అక్షంతలు ఉపయోగించరు అనే శాస్త్రాల్లో ఉన్నాయి. అందరూ చెప్తుంటారు అక్షతలు ఉపయోగించకూడదు స్వామివారి పూజకు అని. అది ఎలా సాధ్యం? నిత్య కళ్యాణ శోభితుడు తిరుమలలో నిత్యము కళ్యాణం జరుగుతూ ఉంటుంది. అనేక దివ్యపుణ్యక్షేత్రాలలో మహావిష్ణువుకు సంబంధించిన దివ్యపుణ్యక్షేత్రాలలో నిత్య కళ్యాణాలు జరుగుతూనే ఉంటాయి. ఎప్పటికప్పుడు కళ్యాణాలు జరుగుతూనే ఉంటాయి. అటువంటి కళ్యాణానికి ఆలవాలమైన స్వామివారికి అక్షతలు ఉపయోగించకపోవడం ఏమిటి? దీనికి ఏమైనా కారణం ఉందా? దీనికి చెప్పడానికి పెద్ద కారణం అయితే ఏమీ లేదు, కానీ శ్రీ మహావిష్ణువు పూజకు అక్షతలు ఉపయోగించకూడదు అనేది ఉంది. దానికి కారణం ఏంటంటే, విష్ణువు అలంకార ప్రియుడు, బహుసున్నితుడు. ఆళ్వారులు, శ్రీ వైష్ణవులు, విష్ణు భక్తులు, శ్రీ మహావిష్ణువు దాసానుదాసులు దృష్టిలో స్వామివారు మహాసున్నితులు. స్వామి అంటే అంత భక్తి, అంత ప్రేమ, అంత ఆరాధనాభావం భక్తులకి. స్వామి చిన్న దానికే కందిపోతాడని, స్వామిని ఎవరైనా చూస్తే అతని అందం చూసి దిష్టి పెట్టేస్తారేమోనని భయపడుతూనే ఉంటారు స్వామివారి దాసానుదాసులు, భక్తులు. అంత ఆరాధనాభావం, అపురూపమైనటువంటి భావం స్వామివారి మీద ఉంటుంది. అంతటి మధుర భక్తి ఈ విష్ణు భక్తి. ఆ భక్తి క్రమంలో భక్తులకి ఎలా ఉంటుందంటే, స్వామివారి పూజలో అక్షతలు ఉపయోగిస్తే, అక్షతలు అంటే ఏంటో ముందు కొంచెం చెప్పుకుందాం. అక్షతలు అంటే క్షతము లేనివి. క్షతము లేనివి అంటే అర్థం ఏమిటంటే, బియ్యం గింజలతో అక్షతలు చేస్తాము. అవి విరిగినవి ఉండకూడదు. విరిగినవి ఉండకుండా పూర్తి గింజలుండి, ఆ గింజలలో పసుపు, అమ్మవారికి కూడా, మహాలక్ష్మి కూడా స్వామివారి నిత్య అనుపాయన కాబట్టి ఆ తల్లి కూడా ఖచ్చితంగా పూజింపబడుతుంది స్వామివారితో పాటు, చెయ్యాలి కూడా. కాబట్టి అమ్మవారు ఉంటారు కాబట్టి కొంచెం, చాలా స్వల్ప మాత్రం కుంకుమ, స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి, వీటితో అక్షతలు తయారు చేస్తాం. ఒకవేళ మరి ఆవు నెయ్యి లేదండి మా దగ్గర అంటే, మనం వాడుకునే ఏదైనా నువ్వుల నూనె కానీ, కొంచెం ఇది కూడా లేకపోతే కొబ్బరి నూనె, ఇవి పెట్టి అక్షతలు తయారు చేస్తాం, కలుపుకుంటాం. అస్సలు తడి తగలకుండా కలుపుకోవాలి అక్షతలు. ఇవి మనం నిల్వ కూడా ఉంచుకోవచ్చు. అక్షతలు చక్కగా కలిపి పొడిగా ఒక డబ్బాలో వేసి ఉంచుకొని కొన్ని రోజుల వరకు అక్షతలను మనం వాడుకోవచ్చు. ప్రతిరోజు అక్షతలు కలపాల్సిన అవసరం లేదు. నీటితో మాత్రం అక్షతలు కలపము. కేవలం ఒకవేళ నీటితో అక్షతలు కలపాల్సి వస్తే మహాశివుడి కోసం బియ్యంలోనే, ఇంకా అందులో పసుపు అవి ఏమీ కలపకుండా కలిపే సందర్భాలు అయితే ఉంటాయి. కానీ మిగతా సమయాల్లో మాత్రం ప్రతి పూజకి కూడా అక్షతలను మనం ఈ విధంగా తయారు చేసుకొని చిన్న డబ్బాలో భద్రపరుచుకొని ఉంచుకుంటూ ఉంటాం. ఇటువంటి అక్షతలు ప్రతి పూజలో, నిత్య పూజలో అందరూ కొద్దిపాటి అక్షతలు వాడుతూ ఉంటారు. అక్షతలు విరివిగా వాడకూడదు ఏ పూజకైనా కూడా. మీరు వింటూనే ఉంటారు కదా, పెళ్ళిళ్ళలో కూడా 2 అక్షతలు వేద్దామండి, వాళ్ళ తల మీద 2 అక్షతలు పడితే సరిపోతుంది, స్వామివారి పూజకి 2 అక్షతలు కలిపివేయి, ఇటువంటివి మనం వింటూనే ఉంటాం. అంటే ఏంటంటే అక్షతలు చాలా తక్కువ మాత్రం వాడుకోవాలని. ఈ అక్షతలు పూజల్లో వాడుకునే అక్షతలు స్వామివారి కోసం ఎందుకు వాడకూడదు? మహావిష్ణువు పూజకి వాడవచ్చండి, వాడకూడదని ఏమీ లేదు. స్వామివారి సున్నితులు కాబట్టి అతనికి ఈ అక్షతలు మనం పూజ చేసే క్రమంలో అక్షతలు వేస్తూ ఉంటాం. ఒకవేళ ఉదయం ఆవాహయామి అంటాం, నవరత్న ఖచ్చిత హేమసింహాసనార్థం అక్షతాన్ని సమర్పయామి అంటాం. అప్పుడేమో కొంచెం తీసేసి ఇలా వేసేస్తామేమో, ఇటువంటి భయాలు ఉంటాయి. అందువల్ల వాటికి పుష్పం సమర్పయామి అనేయండి, అక్షతలను పక్కన పెట్టండి అంటూ ఉంటారు. అది అసలైన కారణం. చూడండి ఎంతటి మధుర భావన. పరమాత్మకు అక్షతలు ఉపయోగిస్తే పరమాత్మ కందిపోతాడు, సున్నితంగా ఉంటాడని మనం అక్షతలను కూడా వెయ్యొద్దు అని అంటారు. శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో అయితే వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు, అక్షతలను అక్కడ స్వామివారి పూజ కోసం అస్సలు ఉపయోగించకూడదు అని చెప్తారు. స్వామి ఎంత త్వరగా దిష్టి పడతాడో అనుకుంటాం, ఎందుకంటే అందగాడు. అంతకన్నా అందం ప్రపంచంలో ఏమీ ఉండదు. స్వామివారి అందం కన్నా గొప్ప అందం ఏమీ ఉండదు ఎక్కడ, ఏ లోకంలో ఎక్కడ చూసినా ఈ విశ్వంలోనే ఉండదు. అందువల్ల ఎన్నిసార్లు దిష్టి తీస్తూ ఉంటారండి స్వామివారికి. ఈ ఆలయంలోనైనా దిష్టి తీస్తూనే ఉంటారు ఆచార్యులు. దానికి కారణం స్వామివారికి దిష్టి తగులుతుంది, ఈ దిష్టి త్వరగా వెళుతుంది అని. మనమే ఒక్కొక్కప్పుడు స్వామివారిని అలంకరించి పూజ చేసుకునేటప్పుడు దృష్టిని మనం తిప్పలేము. మన దృష్టి కూడా స్వామివారికి తగలొచ్చు. ఆళ్వారులని చెప్పుకోవడమే కాదు, మనం కూడా భావం చేసుకుంటూ ఉంటాం.
అందువల్లనే స్వామివారికి అక్షతలు ఉపయోగించరు. కానీ స్వామివారి కళ్యాణాలు జరిగేటప్పుడు అక్షతలు ఉపయోగిస్తాం. కళ్యాణాక్షతలను తీసుకుని వచ్చి వివాహం కాని యువతీ యువకులకు ఆ కళ్యాణాక్షతలను శిరస్సుల మీద ఉంచితే శీఘ్రంగా వివాహం అవుతుంది. నారాయణవనం, అప్పలాయిగుంట ఇటువంటి పరమమైనటువంటి కళ్యాణ వెంకటేశ్వర ఆలయం ఇటువంటి పరమమైనటువంటి పుణ్యక్షేత్రాలలో ఉన్నటువంటి అక్షతలు తీసుకొని వస్తాము. అలాగే ఎక్కడైనా సీతారాముల కళ్యాణం కానీ స్వామివారి కళ్యాణం కానీ జరుగుతున్న ప్రదేశాల నుండి కూడా మనం అక్షతలను తీసుకొని వచ్చి వివాహం కాని యువతీ యువకులకు వేస్తూ ఉంటాము. చక్కగా వాళ్ళ కళ్యాణాలు త్వరగా జరుగుతూ ఉంటాయి. అదే అక్షతలు వాడకూడదు అనే దానికి మనం చాలా వరకు చాలా అక్షతలు పువ్వుల్లో వేసి ఉపయోగించి గట్టిగా వేస్తే పరమ సుకుమారమైనటువంటి స్వామివారికి ఎక్కడ ఈ అక్షతలు నొప్పిని కలిగిస్తాయో అనే ఉద్దేశంతో మాత్రమే వాటిని వాడం. అంతకన్నా ఇంకా ఏమీ లేదు. దాని బదులుగా అనేక రకమైనటువంటి పుష్పాలు, సుకుమారమైనటువంటి పుష్పాలు, తులసి, పరమ పవిత్రమైన తులసిని కూడా మనం వాడుకుంటూ ఉంటాం. విశేషించి స్వామివారి పూజ కోసం పారిజాత పుష్పాలు వాడుతూ ఉంటాం. మనం దేవపారిజాతాలు వేరుగా ఉంటాయి, మనకి ఇక్కడ ఉన్నటువంటి పారిజాతాలు వేరుగా ఉంటాయి. ఎర్రటి కాడతో తెల్లటి పుష్పాలు ఉంటాయి. ఈ పారిజాత పుష్పాలు మనకి నేల పడిన పుష్పాలతో దేవుడికి పూజ చేస్తాం. అవి చెట్టు నుండి మనం కొయ్యడానికి అవ్వదు. అయితే నేల మట్టిలో పడినవి అయితే వాడకూడదు. వీటి కోసం పూర్వకాలం నుండి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసేవారు. అక్కడ కొన్ని మెత్తటి స్వచ్ఛమైనటువంటి శుభ్రమైనటువంటి క్లాతులు, గుడ్డలను పరవడం, ఇంకేవైనా ఉన్నటువంటివన్నీ గుడ్డలు లాంటివి. ఇప్పుడైతే ఇంకా ఏవైనా గట్టిగా ఉన్నటువంటి కొన్ని ఈ పారిజాత పుష్పాలను సేకరించడానికి మెత్తటి టార్పాన్ లాంటివి, గుడ్డలు లాంటివి ఇటువంటివి ఇప్పటికీ కూడా పరుస్తూ ఉంటాము. వాటి ద్వారా ఈ పారిజాత పుష్పాలను సేకరించి స్వామివారి పూజ కోసం వినియోగిస్తూ ఉంటాం. వాటిపై యథావిధిగా పసుపు నీళ్ళు అవి జల్లి ఉపయోగిస్తూ ఉంటాము. ఇవే కాకుండా అనేకమైనటువంటి పరిమళభరితమైనటువంటి పుష్పాలు, తులసి, ధనుర్మాసంలో విశేషించి మారేడు, ఇవన్నీ కూడా స్వామివారి పూజ కోసం ఉపయోగిస్తాం. మనందరం కూడా దొరికినటువంటివి స్వచ్ఛమైనటువంటివి పుష్పాలు స్వామివారి పూజ కోసం ఉపయోగించి స్వామివారి కృపకు పాత్రలు అవడానికి ప్రయత్నం చేద్దాం. ఏమంటారు? మరి ఆ ప్రయత్నం చేద్దామా? సర్వం శ్రీ వెంకటేశ్వర చరణార్పణమస్తు. స్వస్తి.